ఇది మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయే స్మాల్ ఎక్సర్సైజ్ అనమాట. దాని ఒక క్వశ్చన్ అనేది చూసుకోబోతున్నాం. చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. అంటే ఒక నెంబర్ ఇస్తే అది ఈవెనా ఆడా అని చూడటానికి మనం ఈ ప్రోగ్రామ్ అనేది రాయబోతున్నాం అనమాట. సో దానికి ప్రోగ్రామ్ అనేది రాద్దాం. నమ్ అంటే నెంబర్ అనమాట. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ మీకు ఇది వివరిస్తాను. అండ్ ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చాము కదా. నెక్స్ట్ వచ్చి నేను ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్టుగా ఇఫ్ ఎల్స్ అనేది ఎట్లా చూసుకున్నామో అదే విధంగా ఇప్పుడు చూసుకోబోతున్నాం అనమాట. ఆ మెథడ్ యూజ్ చేసి ప్రోగ్రామ్ అనేది రాయబోతున్నాం. సో ఇఫ్ ఇచ్చి నమ్ మాడ్యూల్ 2 = 0 ఎందుకు ఇచ్చానో చెప్తాను. ప్రింట్ ఎఫ్ అంటే ఎఫ్ ఎందుకు యూజ్ చేసుకున్నాం తెలిసిందే కదా. ఎఫ్ స్ట్రింగ్ ఎలా రాయాలో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కావాలంటే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. ఓకే, నెక్స్ట్ ఇఫ్ అయిపోయింది. ఎల్స్కి వద్దాం. ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఎఫ్ ఫార్మాట్ స్ట్రింగ్ యూజ్ చేసాం. నమ్ ఈజ్ ఆడ్. ఓకేనా, సింపుల్. ఇదే అనమాట ప్రోగ్రామ్. దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, ఎంటర్ ఏ నెంబర్ అంటే ఏం ఎంటర్ చేద్దాం. సపోజ్ ఏదైనా నెంబర్ 5 ఎంటర్ చేద్దాం. 5 ఈజ్ అన్ ఆడ్. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో మీకు వివరిస్తాను. సో చెక్స్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ మీకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చి నెమ్ అనే వేరియబుల్ తీసుకొని దాని ఇంట్ ఎందుకు తీసుకున్నాం అంటే నెంబర్ అంటే ఇంటీజర్ ఫార్మాట్లోనే పంపిస్తాం కదా, స్ట్రింగ్ ఫార్మాట్లో పంపించలేం. స్ట్రింగ్ ఫార్మాట్ పంపిస్తే క్యాలిక్యులేషన్ చేయదు కదా. నెంబర్ ఒక్కటి మనకి డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేసిద్ది. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేసాం తెలిసిందే. మనం ఇక్కడ అవుట్పుట్లో మనం ఏమైనా రాయాలి అని అనుకుంటున్నామంటే మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అండ్ మనకి ఇక్కడ ఏ క్వశ్చన్ రాయాలి అనుకుంటున్నామో ఇది ఇక్కడ రాస్తాం అనమాట ఇక్కడ. ఓకేనా, ఎంటర్ ఏ నెంబర్, గివ్ ఏ నెంబర్ అని ఏదైనా రాయవచ్చు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ అని పెట్టుకొని నమ్ %2 = 0 ఇది ఎందుకు రాసుకున్నాం అంటే నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అయ్యి 0 అవుట్పుట్ వస్తే అది ఈవెన్ అనమాట. అంటే ఏదైనా నెంబర్ 2తో డివిజిబుల్ అయ్యింది అనుకోండి, దాని అవుట్పుట్ 0నే వచ్చింది కదా. సో ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అయ్యిందో ఇట్ కన్సిడర్ యాజ్ ఈవెన్. ఏదైతే కాదో ఇట్ ఈస్ అన్ ఆడ్ అనమాట. అంటే ఇఫ్ నమ్ అనేది ఇప్పుడు 5 ఇచ్చుకున్నాం కదా. 5 ఇచ్చిన తర్వాత ఈ 5 వెళ్ళి 5 ÷ 2 వస్తే ఆ 0 రాదు. సో ఈ స్టేట్మెంట్ ఫాలో కాకుండా ఎల్స్కి వెళ్ళి ఓహో ఇది ఈవెన్ కాకపోతే ఏంటిది ఆడ్ అనే కదా అర్థం. ఇక్కడ మనం 2 ఆప్షన్స్ ఇచ్చాం కదా, ఈవెన్ ఆర్ ఆడ్. ఓకేనా, ఇప్పుడు 5 ÷ 2 అంటే 0 రాదు కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ కాదు. ఈ స్టేట్మెంట్ ప్రింట్ కాకపోతే ఇట్ గోస్ టు ఎల్స్ అనమాట. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యింది. ఓకేనా, ఒకవేళ ఇప్పుడు ఈవెన్ ఇద్దాం, 4 ఇద్దాం. 4 ఈజ్ అన్ ఈవెన్ అంటే 4 అనేది 2తో డివిజిబుల్ అయ్యి అండ్ రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ పర్సన్ మాడ్యూల్ అనేది ఇది ఎందుకు వాడతాం అంటే రిమైండర్ చెక్ చేయడానికి. రిమైండర్ 0 అయితేనే కదా. రిమైండర్ 0 అనేది ఏ చెక్ చేసేది అంటే ఈ % సింబల్ చెక్ చేసేది అనమాట. ఓకేనా, ఇంకా మనకి 0 వచ్చిందంటే అది ఈవెన్ అని అర్థం. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ సక్సెస్ఫుల్గా ప్రింట్ ట్రూ అయింది కదా. సో ఈ ట్రూ అయినప్పుడు ఇది సెకండ్ స్టేట్మెంట్ చెక్ చేసుకోదు, అది అవసరంలా. మీరు 1 డిజిట్ అనే కాదు 2 డిజిట్స్ కానీ 5 డిజిట్స్ కానీ ఇన్ని అన్లిమిటెడ్ డిజిట్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఈవెన్ అది 2తో డివిజిబుల్ అయింది. ఓకేనా, దిస్ ఈజ్ అవర్ స్మాల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఈ చెక్ ద వెదర్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. Hope you understand. Thank you.